Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు జగన్ మధ్య ఇక యుద్ధం మొదలైంది. ఏపీలో 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అలా ఇలా కాదు, బిగ్ సౌండ్తో వచ్చింది. కూటమి చేసిన మహా గర్జనకు విపక్షం అన్నదే లేకుండా పోయింది. ఎటు చూసినా కూటమే పరుచుకుని ఉంది. తొలి ఏడాది పాలన కూటమిది ఎలా గడిచింది అంటే నల్లేరు మీద నడకనే చెప్పాలి. ఎందుకంటే ఎదిరించే ప్రతిపక్షం లేదు. అసెంబ్లీ లోపల బయట వన్ మ్యాన్ షోగా సాగింది. ఇక జనంలో సైతం కూటమి మీద కోటి ఆశలు ఉన్నాయి. ఏ ప్రకటన చేసినా, ఏ రకంగా ముందుకు సాగినా జనాలు కూడా వెయిట్ చేస్తూ వచ్చారు. కూటమికి వారు సైతం ఎంతో టైం ఇచ్చారు. ఆ విధంగా కూటమి పాలన ఫస్ట్ ఇయర్ సంతోషాలతో సంబరాలతో సాగింది. ఇక రెండవ ఏడాది జూన్ 13 నుంచి ప్రవేశిస్తోంది. ఇక్కడే అసలైన కథ ఉందని అంటున్నారు. గట్టిగా చెప్పాలంటే అతిపెద్ద పొలిటికల్ వారికి ఈ ఏడాదే బేజం పడే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే మామూలుగా అధికార పార్టీకి తొలి 6 నెలల సమయం హనీమూన్ పీరియడ్గా ఉంటుంది. ఆ టైంనే విపక్షాలు కూడా ఇస్తాయి. కానీ ఏపీలో అయితే వైసీపీ ఏకంగా ఏడాది పాటు సమయం ఇచ్చింది. జగన్ ఎక్కడికి పోలేదు. పార్టీ తరఫున చేసిన నిరసనలు కూడా అరకొరగానే ఉన్నాయి. ఇక అసెంబ్లీకి సైతం వైసీపీ పోలేదు. జగన్ ఈ ఏడాది కాలంలో పెట్టిన మీడియా సమావేశాలు కొన్ని తప్ప ఆయన వాయిస్ కూడా పెద్దగా వెళ్ళింది లేదు. దాంతో అంతా కూటమి వాయిస్సే జనంలోకి పోయింది. కూటమి తరఫున 3 బలమైన నాయకులు చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ జనంలో ఉంటూ పార్టీ తరఫున పాజిటివిటీని పెంచడానికి కృషి చేశారు. అదే సమయంలో విపక్ష వైసీపీని ఎక్కడికక్కడ కట్టడి చేశారు. మొత్తం మీద చూస్తే సాఫీగా, హ్యాపీగా తొలి ఏడాది గడిచింది. ఇక మీదట ఇలా ఉండదని కూటమి పెద్దలకు కూడా తెలుసు. మరోవైపు చూస్తే జనంలో నెమ్మదిగా యాంటీ ఇంకంబెన్సీ పెరుగుతోంది. ఇది కూడా కూటమి పార్టీలు గ్రహిస్తున్నాయి. అదే అదనుగా ఈ రెండో ఏడాది జనంలోకి వెళ్ళడానికి వైసీపీ అధినేత జగన్ చూస్తున్నారని అంటున్నారు. ఆయన తన జిల్లా పర్యటనలను జూలై 8న వైఎస్ఆర్ జయంతి వేడుకల నుంచి మొదలు పెడతారని అంటున్నారు. జగన్ జనంలోకి వెళ్లి కూటమి మీద విమర్శల బాణాలు ఎక్కుపెడతారని అంటున్నారు. దాంతో కూటమి కూడా కౌంటర్ చేస్తోంది. దాంతో రాజకీయ వేడి అన్నది పెద్ద ఎత్తున రాజుకోవడం ఖాయమని అంటున్నారు. అంతేకాదు వామపక్షాలు, కాంగ్రెస్ వంటి పార్టీలు సైతం ఈ ఏడాది నుంచి జనంలో ఎక్కువగా ఉండే ప్రయత్నం చేస్తాయని అంటున్నారు. ఇక తొలి ఏడాది ఉపేక్షించమని, ఇక మీదట విపక్ష వైసీపీ విపరీత పోకడలను సహించేది లేదని చంద్రబాబు తన మొదటి ఏడాది పాలన పూర్తి సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో గట్టిగానే వార్నింగ్ ఇచ్చేశారు. ఎవరు తోక జాడించినా ఏం చేయాలో బాగా తెలుసని ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఆషామాషిగా తీసుకోవడం అనేది కుదరదని ఆయన ఖరాఖండిగా చెప్పేశారు. దాంతో ఏపీలో అసలైన రాజకీయ యుద్ధం ఇక మీదట మొదలు కాబోతోంది. అది ఏ రూపంలో ఉంటుంది, ఏ లెవెల్కి చేరుతుంది, పీక్స్కి వెళ్లే సీన్ ఎలా ఉంటుంది అన్నది రాజకీయ తెర మీద చూడాల్సిందే. సో అంతా వెయిటింగ్ మరి.